బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఉదయం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని కలిసేందుకు ఇవాళ ఉదయం భర్త అనిల్తో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. ఇటీవల పార్టీ వ్యవహారాలపై కేసీఆర్కు ఆమె రాసిన లేఖ వివాదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రి కేసీఆర్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, నాణ్యతా లోపాలు, ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఈ కమిషన్ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన లోపాలు, డిజైన్ సమస్యలు, ఆర్థిక నిర్వహణపై దృష్టి సారించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను హైదరాబాద్లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఈరోజు ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీఆర్కే భవన్లో కేసీఆర్ను పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించనుండగా విచారణ కమిషన్ ఎదుర్కోబోతున్న తొలి మాజీ సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఉదయం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని కలిసేందుకు ఇవాళ ఉదయం తన భర్త అనిల్తో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. ఇటీవల పార్టీ వ్యవహారాలపై కేసీఆర్కు ఆమె రాసిన లేఖ వివాదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రి కేసీఆర్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, నాణ్యతా లోపాలు, ఆర్థిక అక్రమణాలపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఈ కమిషన్ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన లోపాలు, డిజైన్ సమస్యలు, ఆర్థిక నిర్వహణపై దృష్టి సారించింది. మాజీ సీఎం కేసీఆర్ను హైదరాబాద్లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఈరోజు ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. బీఆర్కే భవన్లో కేసీఆర్ను పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించనుండగా విచారణ కమిషన్ ఎదుర్కోబోతున్న తొలి మాజీ సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు.